కానీ చికెన్ దే రాదు. ఏంది ఊకే చికెనే నానే? నిన్నాక మొన్ననే కదా చికెన్ తెచ్చిన. నేనేమైనా నా గురించి అడుగుతానా? ఏదో పోరాడు అడుగుతుండు కదా అని అడిగిన. ఏంది పోరాడు అడుగుతుండా? రేయ్ చికెన్ తెమ్మన్నావు నువ్వు? అవు చూసినావా? ఇగో నీ కథలు నా దగ్గర నడివాయి. ఎందుకే అన్ని అబద్ధాలు ఆడతావు? ఇప్పుడిప్పుడే కదా నాడు మెల్లగా మాట్లాడుతుండో వాడు చికెన్ తింటా అన్నాడా నీతోటి? అన్నీ ఎందుకే ఆ పొరగాని మీద వేసి అన్నీ తెప్పించుకుంటావు తినేటి అన్నీ. నేనా? నాకేమైనా తినబుద్ధి అయితే తెమ్మంటానా? నీ కళ్ళకి అంత బూకర్ దాని లెక్క కనబడతానా నేను? బూకర్ది కాదే, ఏదో పోరాడు అడిగిండని తీసుకురమ్మన్నా తేకు. అంటేనేమో అలుగుతావు. సరే తెసతి. ఏమొత్తి ఏం దేకు, ఏదో నా గురించి తినబుద్ధి అయితే అన్నట్టు. తెత్తతియే. సరే తి, నీకు తినబుద్ధి అయితే తీసుకురా రాదు. సరే నాకు తినబుద్ధి అవుతుంది తెత్తతి. అట్నే ఇంత కొత్తిమీర పుదీనా కూడా తే. కొంచెం సౌండ్ తక్కువ పెట్టుకొని చూస్తే కదా తలకే నొత్తుంది. సరేనే. ఒకసారి ఇట్రా. వస్తున్నా. ఏమైంది? ఏం చేస్తున్నావు? టీవీ చూస్తున్నానే. అంటే టీవీ సౌండ్ తక్కువ పెట్టమన్నది మాత్రం వినబడ్డది, కానీ నాకు తలకాయ నొత్తుంది అన్నది వినవలేదా నీకు? అందుకే కదనే తక్కువ చేసిన సౌండ్. ఆహా, అంటే చిన్నగా పెట్టుకొనైనా చూస్తావు, కానీ మాకు తలకాయ వస్తుంది కదా, మరి పోయి జెండు మామ పెడదాం, గోల్ వేద్దాం, ఇట్లాంటివన్నీ ఏమొద్దు. కనీసం అడగనని అడుగుతానవా? అంటే అంతగానం నొత్తలే అనుకున్నానే. అంతగానమ్మా? సరేలే, తక్కువనే వస్తుంది. పోయి టీవీ చూడుపో. సరే పాటు జెండుమం పెట్టి గోలెత్తదా? ఏమొత్తి అడుక్కొని పెట్టించుకున్నాడు ఎందుకని నేనే అప్పుడే పెట్టుకున్నా. ఇక పక్కింటి ఆయన చూడు, మొన్న వాళ్ళ భార్య అని తగ్గిందంట, హాస్పిటల్ తీసుకొని అన్ని టెస్టులు చేయించిండు. కనీసం మాట వరుస కన్నా మరి తలకాయ నొత్తుంది కదనే, పోయి స్కానింగ్ అన్న తీపిత్తపా అంటున్నావా నువ్వు? నాకన్నా నీకు టీవీ ఎక్కువైపోయింది. పో చూసుకోపో, టీవీ నువ్వే చూసుకోపో. ఛీ, టీవీతో పోలుస్తున్నామేందే నిన్ను? ఏందే టీవీ టీవీ వేస్ట్. పిచ్చిలు అయితే ఇప్పుడు టీవీ తీసి బయట పడేస్తా. టీవీతో పోలుతావేందే నువ్వు గలీజ్గా? చూడు బంద్ చేసిన. గది నాకేమన్నా అవసరమా? అది నువ్వు అవసరం నాకు. నువ్వు నాకు ఇంపార్టెంట్. టీవీ ఏందే టీవీ? నీకోసం ఏమనే తగ్గి టీవీ ఎంతరే నాకు? అయ్యో, ఎందుకు బంద్ చేసినావు? చూడపోయినావు? ఏం చూస్తామే టీవీ? నేను నాకు ఇంట్రెస్ట్ లేదు, ఏదో ఉట్టి అట్లా చూసిన గంతే. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులకు. నువ్వు అనుకో, తలకెన్నుతుందా నువ్వు పాపం పనుకో. ఇప్పుడు వండుకుంటా మంచిగా. ఇప్పుడు ఏం చేయాలి నేను?
టీవీ చూడొద్దు, ఫోన్ అన్నా అమ్మో ఇది. ఇప్పుడు ఫోన్ చూస్తే నాకన్నా ఫోనే ఎక్కువైందా అని అంటది. మరి ఏం చేయాలి? ఊడుస్తున్నా కదా బావా, కొద్దిసేపు అని పట్టుకోవచ్చు కదా. ఫోన్లో టైంపాస్ తర్వాత చేద్దుతి. ఆడు మంచిగానే ఆడుకుంటుండు కదనే. ఎందుకు బావా అంత సీరియస్ అవుతున్నావు? నేనేమన్నా రోడ్ మీద బయట పట్టుకోమంటున్నానా? నీ కొడుకునే కదా. నేనేడా సీరియస్ అయింది, మంచిగానే చెప్తున్నా కదా. సరే పట్టుకుంటుంది. ఈ ఆడోళ్ళకి మొగుళ్ళు ప్రశాంతంగా ఉంటే అస్సలు నచ్చదు. ఇట్లనే చేస్తారు.